అలకనంద పెళ్లి పనులైతే జరుగుతూ ఉంటాయి. శంకర్‌కైతే మురళి దగ్గరుండి వాళ్ళ అమ్మ మాటను కాదని తనకి పెళ్లి పనుల్లో సాయం చేస్తూ ఉంటారు. ఈరోజైతే రాట వేస్తూ ఉంటారు. అలకనంద చక్కగా రెడీ అవుతూ ఉంటుంది. అలకనంద చాలా సంతోషంగా ఉంటుంది. మురళి దగ్గరుండి అన్ని పెళ్లి పనులు చూస్తూ ఉంటాడు. రాట కూడా దగ్గరుండి తనే వేస్తూ ఉంటాడు. ఇక పంతులు గారు వచ్చి పూజ కార్యక్రమం అంతా చక్కగా జరిపిస్తూ ఉంటారు. ఇక రాట మొత్తం పూర్తయిన తర్వాత ఇక శంకర్ అయితే వెంటనే ఇక తోట కాగితాలు ఎంతవరకు వచ్చాయో మాట్లాడడానికి ఇక రాట వేసిన తర్వాత శంకర్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటూ ఉంటాడు. అన్నట్టుగానే రాట అయితే రాట కార్యక్రమం అయితే ఏ విఘ్నాలు లేకుండా చా బాగా జరిగిపోతూ ఉంటుంది. ఇక మొట్టపు రాట వేసిన తర్వాత ఇక వెంటనే శంకర్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. ఖచ్చితంగా పెళ్లి పీటల మీద కాగితాలు ఇవ్వాలని చెప్పారురా, తోట కాగితాలు ఎంతవరకు వచ్చాయి, డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయా లేదా అని అడుగుతూ ఉంటాడు. దాంతో ఇక మురళి మాటలు విన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇక కన్నీళ్లు పెట్టుకుంటూ, ఈ మాట నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదురా, ఇన్ని రోజులు నీకు ఈ మాట చెప్పలేక నాలోనే నేను చాలా సతమతమయ్యాను, అసలు ఎంత బాధపడుతున్నానో తెలుసా, ఈ మాట చెప్పలేక ఇంకొక దారి కూడా నాకు కనిపించట్లేదు, ఏదో ఒకటి దారి కూడా చూశాను, చాలాసార్లు ఆలోచించాను, దీనికి మార్గం అయితే నాకు పరిష్కారం అయితే నాకు అసలు కనిపించలేదురా అనేసి దొంగ కన్నీళ్ళు అయితే కారుస్తూ ఉంటే ఇక ఆ మాటలు విన్న శంకర్ అయితే కంగారు పడిపోతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారో చెప్పురా, నాకు కంగారుగా ఉంది అంటే ఏమీ లేదురా, మనకి పొలం అమ్మినోడు కోమాలో ఉన్నాడు అనేసరికి మాట వినగానే శంకర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అవునురా, నీకు ఈ మాట చెప్పలేక నేను చాలా బాధపడ్డాను, ఇంకొక పరిష్కారం కూడా మనకు లేదు, అప్పటికి డాక్టర్ని కలిశాను, చాలా టైం పడుతుంది, ఎప్పుడు కోమాల నుంచి బయటకు వస్తాడో తెలియదన్నాడురా అనేసరికి శంకర్కి అయితే ఏం మాట్లాడాలో తెలియక కూతురు పెళ్లి గురించి బెంగ మొదలవుతూ ఉంటుంది. ఇది ప్రోమో.